నిజంగా మన తెలంగాణ అంటేనే పాటల పూదోట. కోపం వచ్చినా, బాధ అనిపించినా, సంబరం అనిపించినా పాట కైగట్టి మనసులో ఉన్నది బయట పెడతాం కదా. అయితే ఇప్పుడు మనం ఒక బడికి పోదాం. అక్కడి పిల్లలకు మస్తు అవస్థ అవుతుంది. ఇక వాళ్ళ బాధ చెప్పుకుందామంటే వినేటోళ్ళు లేరు, ఎవ్వరికి అర్థమైతలేదు. అందుకే వాళ్ళ తన్లాట ఎట్లా చెప్పిండ్రో చూడాలి. మీరు చూసినాక శబ్బాష్ అని కూడా అనాలి. పాండ్రి మరి. అయితే సమగ్ర శిక్షల కాంట్రాక్టు నౌకరీ చేసేటోళ్ళు దగ్గర 20 రోజుల సంధి సమ్మె చేస్తాండ్లు కదా, పర్మనెంట్ చేయాలని రోడ్డు మీదకి వచ్చి రోజుకో తీరులా నిరసన చేస్తాండ్లు. అయినా సర్కారు ఇళ్ళను పట్టించుకుంటలేదు, సూషి చూడనట్టే వేస్తుంది. మరి ఉద్యోగులు సమ్మె చేస్తే ఇక బడి పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ చదువులు ఎట్లా, వాళ్ళ తిండి ఎట్లా, వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదా. సర్కారా చేత్తలేదు. అందుకే సిద్దిపేట జిల్లా తోగుటలో ఉన్న కస్తూర్బా స్కూల్ పిల్లలు పాటక ఎగట్టిరు. అందరినాలే షెల్లే అందుకోరిగా మీరు. మీరేమో రోడ్డు మీద, మేమేమో బడిలోనా, మీరాక కోసం మేము ఎదురు చూస్తున్నాము, మీరాక కోసం మేము ఎదురు చూస్తున్నాము, మీరాక కోసం మేము ఎదురు చూస్తున్నాము. మేడమ్స్ 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 ఒక్కసారైనా వచ్చిపోరా మేడమ్స్, మేడమ్స్ 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 ఒక్కసారైనా వచ్చిపోరా మేడమ్స్. వరెవ్వా, వానమ్మ పాటకు పేరడిగా ఏమన్నా రాసిరా? ఈడ మేడాలను రమ్మంటురు, సర్కారును బతలాడుకుంటురు. మా మేడాలకు న్యాయం చేయరు సారు అని రేవంత్ సార్ను కూడా పాటతోనే అడుగుతురు. కమస్కం ఈ పిల్లల బాధను చూసన్నా సర్కారు ఏమన్నా ముందడిగేస్తుందో, లేకుంటే ఎవలెటు పోతే మాకేంది అనుకుంటుంటదో. రేవంత్ సారు, ఇగో వీళ్ళు ఎంత బాధపడితే గిట్లా బయటకొచ్చి మరి పాట కడతారు సారు, అర్థం చేసుకోరి సారు అని అంటురు. ఎలుగేటి పిల్ల మేము ఎనకబడుతున్నాము, మా వెనుక మీరు లేక బాధలు పడుతున్నాము. తల్లేని పిల్లల్లాగా తల్లాడుతున్నాము, తల్లేని పిల్లల్లాగా తల్లాడుతున్నాము, తల్లేని పిల్లల్లాగా తల్లాడుతున్నాము. మేడమ్స్ 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 ఒకసారైనా వచ్చిపోరా మేడమ్స్, మేడమ్స్ 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 ఒకసారైనా వచ్చిపోరా మేడమ్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలోకి వచ్చి మీరు సమాధానం ఇవ్వండి, సభలోకి వచ్చి మీరు సమాధానం ఇవ్వండి, సభలోకి వచ్చి మీరు సమాధానం ఇవ్వండి.